అందరికి నమస్తే అండి. 3+1 5 సీటర్ లెదర్ సోఫాని రిపేరింగ్ అనేది చేస్తున్నాం అనమాట. ఈ సోఫా వచ్చేసి మనము నిజాంపేట దగ్గర అయితే ఈ సోఫా రిపేరింగ్ చేయడం జరిగిందనమాట. ఈ లెదర్ తో పాటు ఈ సిట్టింగ్ల బెల్టులు ఫోములు కూడా చేంజ్ చేయడం జరిగింది. అయితే పాత సోఫా వచ్చేసి లెదర్ లుక్ లో ఉంది. ఇది మనం ఫ్యాబ్రిక్ లుక్ అయితే మనం మారుస్తున్నాం అనమాట. మీ దగ్గర కూడా ఎలాంటి సోఫా వర్క్ ఉన్నా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. అలాగే మా ఛానల్ రెగ్యులర్గా మీరు చూస్తుండండి. ఎందుకంటే మీకు తెలిసినా తెలియని ఎన్నో విషయాలు కూడా మన వీడియోస్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఒకనొక టైంలో మీకు సోఫాల గురించి ఎంతగానో మన వీడియోస్ ఉపయోగపడతాయి అనమాట. అందుకనే మన ఛానల్ అయితే మీరు సపోర్ట్ అయితే చేయండి. అయితే పాత సోఫా రిపేరింగ్ చేయించేటప్పుడు ఎప్పుడైనా సరే బ్యాక్ సైడ్ హ్యాండిల్ మీద ఫోమ్ ఒకవేళ కొద్ది గొప్ప మంచుకుంటే మాత్రం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. కానీ సిట్టింగ్లో మాత్రం ఒకవేళ మీకు ఫోము నడుస్తుందో నడవదో రిపేరింగ్ చేయించిన తర్వాత అని ఒకవేళ మీకు డౌట్ ఉంటే ఖచ్చితంగా మార్చుకోండి. ఎందుకంటే ఒక సోఫాని ఒకసారి రిపేరింగ్ చేయించిన తర్వాత మాటికి రిపేరింగ్ చేయించేది కాదనమాట. తక్కువ కనీసం ఒక 3 సంవత్సరాలు 2.5 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కూడా వాడుకునేది ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే సిట్టింగ్ లో ఫోమ్ ఒకవేళ డౌట్ ఉంటే మాత్రం కంపల్సరీ మార్పియండి. ఎందుకంటే మనం కూర్చున్నప్పుడు ఆ వెయిట్ అంతా సిట్టింగ్ లో పడుతుంది అనమాట. హ్యాండిల్ మీదకి బ్యాక్ సైడ్ అనేది వెయిట్ ఎక్కువ పడదు. కాకపోతే ఏంటంటే సిట్టింగ్ లో మాత్రం కంపల్సరీ వెయిట్ అంతా సిట్టింగ్ లో పడుతుంది కాబట్టి ఫోమ్ అనేది తొందరగా ఖరాబ్ అయింది అనమాట. అయితే ఈ సోఫా కూడా మన ఫోమ్ అంతా చేంజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ ఫోమ్ అనేది కొంచెం అనిపోయి ఉందన్నమాట. అందుకనే ఈ పాత ఫోమ్ ప్లేస్ లో కొత్త ఫోమ్ తో పాటు ఫ్యాబ్రిక్ కూడా ఓవరాల్ గా మనం మార్చి పాత సోఫాని ఓవరాల్ గా కొత్త సోఫా లుక్ అయితే మార్చడం అయితే జరిగింది.